నెల రోజులు కనుక సెక్స్ చేయకపోతే యూజువల్గా మగవాళ్ళకు ఒక రకమైన చిరాకు, కొద్దిపాటి కంజెస్టివ్ పెయిన్ అంటారు. టెస్టికల్స్లో ఏదో ఒక రకమైనటువంటి అనీజీనెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అమ్మాయిలకు కూడా శృంగారంలో పాల్గొనకపోతే ఒక రకమైనటువంటి అసంతృప్తి, చిరాకు వచ్చే అవకాశాలు ఉంటాయి. శృంగారంలో పాల్గొన్నప్పుడు బాడీ, మైండ్, స్పిరిట్ అన్నీ కూడా రిలాక్స్ అవుతాయి. కనుక ఎంత ఫ్రీక్వెంట్గా శృంగారంలో పాల్గొనగలిగితే అన్నిసార్లు పాల్గొనండి. కనీసం వారానికి 2 రోజులన్నా చేయండి. నేను ఇందాకటి వీడియోలో ఒక కండిషన్ చెప్పాను. ఒక లేడీ పేషెంట్, ఆమె లాయర్ నా దగ్గరికి వచ్చి ఒక డైరీ ముందర పెట్టింది. సార్ ఇన్నేళ్ళైంది ఆమెకు పెళ్ళి, ఇన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి, కానీ ఇతను మాత్రం 2 సార్లు 3 సార్లు కలిశాడు, ఈ ఫలానా డేట్ నాడు ఫలానా టైంలో కలిశాడు, అంతకుమించి నన్ను ముట్టుకోడు అని. సో దానివల్ల మనస్పర్ధలు వస్తాయి, గొడవలు వస్తాయి. కనుక అది తగ్గించుకోండి. ఒకవేళ పొద్దుటిపూట గొడవ పడ్డా రాత్రిపూట కాంప్రమైజ్ అయిపోయి సంసారం చేయండి. కనీసం క్యాలెండర్ సెక్స్ అంటారు, ఒక పర్టికులర్ డే పెట్టుకోండి. ఎవ్రీ బుధవారం, ఎవ్రీ శనివారం సంసారంలో పాల్గొంటామని. శనివారం ఈజ్ ద మోస్ట్ ఐడియల్. ఒకవేళ అలసిపోయినా వైగ్రా ట్యాబ్లెట్ తీసుకొని హెడేక్ వచ్చినా సండే మార్నింగ్ ఆఫీస్ ఉండదు కనుక సాటర్డే నైట్ కనీసం డెఫినెట్గా శృంగారం చేద్దామనే ఒక ప్రోగ్రాం పెట్టుకోండి. ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అయినంత మాత్రాన మీకు కోరికలు పోవు, కోరికలు ఉంటాయి. అయితే వాళ్ళు ముందర వాళ్ళు చూసేట్టుగా చేయకూడదు. ఎవరి రూమ్ వాళ్ళకు ఉంటున్నాయి. నవడేస్ పూర్వకాలంలాగా క్రౌడింగ్ లేదు హౌసింగ్లో. యూజువల్గా న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉంటే పిల్లలు ఉంటారు. కనుక పిల్లలు లేని టైంలో కానీ, పిల్లలు స్కూల్కి వెళ్ళిన టైంలో కానీ అవసరమంటే ఓ రోజు లీవ్ పెట్టుకొని అయినా సంసారం చేయండి. దానివల్ల మీ ఇంట్లో గొడవలు తగ్గుతాయి, డైవోర్స్ రేటు తగ్గుతుంది, జనరల్గా ఆరోగ్యం కూడా బాగుంటుంది, సైకలాజికల్గా కూడా బాగుంటుంది. ఒక్కోసారి నా దగ్గరికి 80 year old మ్యాన్ వస్తాడు. సార్ లాస్ట్ 6 months బ్యాకే నా వైఫ్ చనిపోయింది, నాకేదో ఇబ్బందిగా ఉంది అని. అతనికి 80 year old అతన్ని కూడా నేను చెప్తాను, సార్ మీరు మ్యాస్టర్బేట్ చేసుకోండి, కనీసం వారానికి 1-2 సార్లు చేసుకోండి. మ్యాస్టర్బేట్ చేయడం వల్ల ఫ్లూయిడ్ బయటకు వస్తుంది. అలా వచ్చినప్పుడు ఆ కంజెస్టివ్ ఫీలింగ్ తగ్గిపోతుంది, ఆ పెయిన్ తగ్గుతుంది. కనుక శృంగారంలో ఎంత ఫ్రీక్వెంట్గా పాల్గొంటే అంత మంచిది. భార్య లేని వాళ్ళైనా శృంగారం అంటే కేవలం అమ్మాయి ఉండాల్సిన అవసరం ఏమి లేదు. మ్యాస్టర్బేషన్ కూడా ఒక రకమైనటువంటి శృంగారమే. కనుక ఏదో రకంగా మగవాళ్ళు తమ ఫ్లూయిడ్ను బయటకు తీయాలి. ఆడవాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు అబ్బాయిలకు సహకరించాలి. అమ్మాయిలు అబ్బాయిలకు, అబ్బాయిలు అమ్మాయిలకు సహకరించుకోవాలి. పొద్దున గొడవ పడ్డారు కనుక దీన్ని మనం పనిష్ చేద్దామన్నట్టు అమ్మాయిని దూరంగా పెట్టుకోకండి. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. గొడవలు సహజం. ఆల్మోస్ట్ ఏ ఇంట్లో అయినా, ఏ భార్యాభర్తల మధ్య అయినా గొడవలు వస్తూనే ఉంటాయి. గొడవ వచ్చింది కదా అని దూరంగా ఉంటే అలాగే ఉంటుంది. మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, చిన్నపాటి యాక్సిడెంట్ అయింది అనుకోండి, యాక్సిడెంట్ అయింది కదా ఇక నేను కారు డ్రైవర్ చేయను అన్నట్టు ఉంటుంది సంసారం చేయకుండా ఉంటే. యాక్సిడెంట్ అయినా తెల్లారి నుంచి డ్రైవ్ చేస్తూనే మళ్ళీ నడుస్తుంది. లేదు డ్రైవ్ చేయకుండా ఓ 10 ఏళ్ళు మనం కార్ను బయట పెట్టామనుకోండి, న్యాచురల్లీ మళ్ళీ నీకు డ్రైవింగ్ చేయడానికి ధైర్యం కూడా రాదు. కనుక ఎంత ఫ్రీక్వెంట్గా వీలైతే అంత ఫ్రీక్వెంట్గా చేయండి. ప్రాబ్లం రాకుండా చూసుకోండి. అలా నెలల కొద్దీ దూరంగా ఉండడం మంచిది కాదు. అబ్బాయిలకు మంచిది కాదు, అమ్మాయిలకు కూడా మంచిది కాదు.